హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అది ఏమేం ప్రొవైడ్ చేస్తుంది, ప్రతిదీ సింపుల్గా, ఈజీగా, ఫన్నీగా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేటట్టు, ప్రతి స్టూడెంట్కి, చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి అర్థమయ్యేటట్లు ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఇది మీరు గైస్, మీ యొక్క సిస్టమ్, మీరు పవర్ బటన్ ఆన్ చేస్తారు. పవర్ బటన్ ఆన్ చేసిన ప్రతిసారి సిపియు యొక్క, మీరు ఎప్పుడైనా పవర్ బటన్ ఆన్ చేయండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ సిపియు ఎగ్జిక్యూట్ చేసేది ఏ అడ్రస్లో ఉండే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందంటే రీసెట్ వెక్టార్ అడ్రస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ రీసెట్ వెక్టార్ అడ్రస్ ఎవరిదిరా అంటే ఈ రీడ్ ఓన్లీ మెమరీది. ఈ రీడ్ ఓన్లీ మెమరీ వీడు పక్కనే ఉంటాడు, సిపియు పక్కనే ఉంటాడు. ఇది ఒక ఫర్మ్వేర్ అనమాట. ఇది యాక్చువల్గా ఒక చిప్. ఆ చిప్లో ఫర్మ్వేర్ అనేది ఉంటుంది. ఫర్మ్వేర్ అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డివైస్ టు డివైస్ ఇంటరాక్షన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే హార్డ్వేర్ టు హార్డ్వేర్ మాట్లాడుకునే దాన్ని ఫర్మ్వేర్ అంటారు మోస్ట్లీ. సో ఇందులో ఉన్నది కూడా కోడే, అది కూడా C++లో రాసింటారు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఎనీ టైం మీరు పవర్ బటన్ ఆన్ చేస్తే ఫస్ట్ సిపియు యొక్క మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసేది వీడికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. అంటే వీడు అనేది రీసెట్ వెక్టర్ అడ్రస్లో ఉంటాడు. మ్యానుఫ్యాక్చర్ వాడు ఎలా తయారు చేస్తాడంటే మీ సిస్టమ్ని రీసెట్ వెక్టర్ అడ్రస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయమని అలా తయారు చేస్తాడు మీ సిస్టమ్ని. ఎందుకు తయారు చేస్తారా అంటే, ఇప్పుడు మీ సిస్టంలో ఉన్న అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, వీడి రీడ్ ఓన్లీ మెమరీ యొక్క మెయిన్ పని ఏంటంటే మీ సిస్టంలో ఉన్న ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని ఇనిషియలైజ్ చేసి చెక్ చేస్తుంది. ప్రతిదాన్ని టిక్ మార్క్ చేసుకుంటుంది. లైక్ ఎలా అంటే ర్యామ్ సరిగా వర్క్ చేస్తుందా లేదా, తర్వాత ఎస్ఎస్డి సరిగా వర్క్ చేస్తుందా లేదా, డిస్ప్లే కాంపోనెంట్స్ సరిగా వర్క్ చేస్తున్నాయా లేదా, కీబోర్డు, మౌస్, ట్రాక్ ప్యాడు, స్పీకర్స్, బ్లూటూత్, నెట్వర్క్ అంటే అవి కూడా హార్డ్వేర్ కాంపోనెంట్సే ఇన్సైడ్ ద సీన్స్. సో అవన్నీ కరెక్ట్గా ఉంటే, ప్రతిదాన్ని చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటేనే మాత్రమే వీడు తర్వాత పని ఏంటంటే, వీడి పని ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడుందో కనుక్కుంటాడు. సో బేసికల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎస్ఎస్డిలో సేవ్ అయి ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది. సో వీడు అప్పుడు ఎస్ఎస్డిలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ని, హే బాబు లే, లైక్ ఇట్ విల్ వేకప్, బాబు లే, మన యూజర్ నీ యొక్క సర్వీసెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని ఆపరేటింగ్ సిస్టమ్ని లేపి ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలోకి వీడు లోడ్ చేస్తాడు. ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలోకి లోడ్ చేస్తాడు. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మీ సిస్టమ్ కంట్రోల్ అంతటినీ, మీ సిస్టమ్ అంతటినీ కంట్రోల్లోకి తీసుకుంటుంది. అంటే ఎందుకు నేను కంట్రోల్లోకి తీసుకుంటుందిరా అని అంటే, మీనింగ్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. సో గైస్, బేసికల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది క్లియర్గా ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. సో బేసికల్గా సో గైస్, ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది ఒక హోటల్. ఓకే, హోటల్కి ఎవరు ఉంటారు? హోటల్ మేనేజర్ ఉంటాడు, ప్లస్ వాళ్ళ స్టాఫ్స్ ఉంటారు. ఈ హోటల్ వచ్చేసి మీద అనుకోండి. ఓకే, సో ఎవ్రీ డే స్టార్ట్ అయిన వెంటనే ఒక పర్సన్, లైక్ రీడ్ ఓన్లీ మెమరీ లాంటి వాడు, అందరూ స్టాఫ్స్ వచ్చారా లేదా, హోటల్లో ఉన్న ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. చెక్ చేసి అప్పుడు హోటల్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఎస్ ఎవ్రీ వన్ కేమ్, వీ కెన్ స్టార్ట్ ద హోటల్ ఫ్రమ్ ఫ్రమ్ మార్నింగ్ 8 AM ఆన్వర్డ్స్. జస్ట్ అజ్యూమ్ చేయండి. సో అప్పుడు ఈ
హోటల్ మేనేజర్కి సంబంధించిన స్టాఫ్స్ అందరూ వస్తేనే మాత్రమే హీ కెన్ రన్ ద హోటల్. ఓకే, అంటే ఒకవేళ ఎవడన్నా మిస్ అయింది అనుకోండి, అంటే కంప్యూటర్లో ఏదైనా ఇష్యూ, అంటే ఏదైనా హార్డ్వేర్ కాంపోనెంట్ సరిగా వర్క్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కంప్యూటర్ సిస్టమ్ స్టార్ట్ అవ్వదు. సేమ్ లైక్ ఇన్ హోటల్లో కూడా మీకు అర్థమయ్యేటో చెప్తున్నా. ఎవరన్నా 2-3 స్టాఫ్స్ రాకపోతే లైక్ పెండింగ్లో సరిగా వర్క్ అవ్వదు కదా, యూ కాంట్ రన్ ద హోటల్. ఓకే, సో సేమ్ వే దెన్ యాక్చువల్గా ఈ హోటల్ మేనేజర్ వాడు అనేవాడు, హోటల్కి ఎవరెవరు వస్తారు, బేసికల్గా గెస్టులు వస్తారు కదా, అంటే పీపుల్స్ ఎవరో ఒకరు వస్తారు. సో వాళ్ళకి కావాల్సిన ప్రతిదాన్ని ఈ హోటల్ మేనేజర్ అనేవాడు ఈ స్టాఫ్స్ని యూజ్ చేసుకుని ప్రొవైడ్ చేస్తాడు. ఆ గెస్ట్లకి ఏం కావాలన్నా కానీ ప్రతిదీ కూడా హోటల్ మేనేజర్ అనేవాడు ప్రొవైడ్ చేస్తాడు. అలాగే మన కంప్యూటర్లో మన కంప్యూటర్కి కావాల్సిన అంటే మన కంప్యూటర్లో అంటే అప్లికేషన్స్కి కావాల్సిన ప్రతిదీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకో, ఆ యాప్కి సంబంధించిన ఏది కూడా A to Z సర్వీసెస్ అన్నింటినీ మన ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. అది iOS కానీ, విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, ఏదైనా కానీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎవరైతే నువ్వు యాప్ని ఇన్స్టాల్ చేస్తావో వాటన్నింటికి సంబంధించిన ప్రతి సర్వీస్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేవాడు ప్రొవైడ్ చేస్తాడు. ఆ సర్వీసెస్ అంటే ముందు మనం మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఇవి కదా హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో CPU ఉంటుంది, ర్యామ్, అన్ని సెన్సార్స్తో సహా ప్రతిదీ. సెన్సార్స్ అంటే దానికి ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ ఉంటుంది. లైక్ ర్యామ్, స్టోరేజ్ డివైజెస్, హార్డ్ డిస్క్, SSD, కీబోర్డు, మౌస్, టచ్ స్క్రీన్, డిస్ప్లే అనేది కూడా ఒక డివైస్, హార్డ్వేర్ కాంపోనెంట్. ఆడియో డివైజెస్, స్పీకర్స్, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్, బ్లూటూత్, కెమెరా, బ్యాటరీ, ప్రింటర్స్, USB, GPS, యాక్సిలరేటర్, ప్రతిదీ కూడా ఇంటర్నల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్. సో ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్కి సంబంధించిన ప్రతి ఎంబెడింగ్ సాఫ్ట్వేర్, బేసికల్గా వీటన్నింటి యొక్క సాఫ్ట్వేర్ మోస్ట్లీ C++లో రాసింటారు. వీటన్నింటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర ఉంటుంది? OS దగ్గర ఉంటుంది. అంటే హోటల్ అనాలజీ ప్రకారం ఈ హోటల్ మేనేజర్కి ప్రతి స్టాఫ్ వీడి దగ్గర ఉంటారు, వీడి కోసం పని చేస్తారు. అంటే మొత్తం ఓవరాల్గా దాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో ఈ హార్డ్వేర్ని బేసికల్గా నీ యొక్క యాప్ ఏం కావాలనుకుంటుంది? బేసికల్గా డిస్ప్లే కావాలనుకుంటుంది. డిస్ప్లేని నీ యాప్ యొక్క కంటెంట్ని డిస్ప్లే మీద చూపించాలి. సో డిస్ప్లేకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. కీబోర్డ్ టైప్ చేస్తావు కదా, కీబోర్డుకు సంబంధించిన సాఫ్ట్వేరు ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. టచ్ స్క్రీన్కి సంబంధించిన సాఫ్ట్వేరు ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. సో నీ మెమరీ సేవ్ అవ్వాలంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేరు ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. బ్లూటూత్కి సంబంధించిన సాఫ్ట్వేరు, కెమెరా, నెట్వర్క్, ఆడియో, వీడియో, USB, GPS, లొకేషన్ రిలేటెడ్, సెక్యూరిటీకి సంబంధించింది, స్టోరేజ్కి సంబంధించింది, టైంకి సంబంధించింది, ప్రతి డివైస్ యొక్క సాఫ్ట్వేరు ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది మీ యాప్స్కి. అందుకే సేమ్ లైక్ హోటల్ అనాలజీ, హోటల్ వర్క్ అవ్వాలంటే లైక్ హోటల్ మేనేజర్కి చాలామంది స్టాఫ్స్ ఉంటారు. అలాగే అంటే ఒక గెస్ట్కి కావాల్సిన ప్రతి సర్వీసెస్ని ఈ హోటల్ స్టాఫ్ యూస్ చేసుకొని ఈ మొత్తం అంతటిని ఆపరేటింగ్ సిస్టమే అంటాం బేసికల్గా. సో ప్రతిదీ గెస్ట్లు వచ్చే ప్రతి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా. అందులో ఏమేమి ఉంటాయంటే ఇన్ రియాలిటీ OS అండ్ హిస్ స్టాఫ్. బేసికల్గా OSలో కెర్నల్ అనేది ఉంటుంది. బేసికల్గా ఈ కెర్నల్ అంటే ఏంట్రా అంటే
ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, ఆ సాఫ్ట్వేర్ ఈ కెర్నల్లో ఉంటుంది. అదే వాటిని ఆల్ డివైస్ డ్రైవర్స్ అంటారు. లైక్ సిపియూకి సంబంధించిన డ్రైవర్స్, ర్యామ్కి సంబంధించిన డ్రైవర్స్, డిస్ప్లేకి, కీబోర్డ్కి, టచ్ ప్యాడ్కి, మౌస్కి, ప్రతి హార్డ్వేర్కి సంబంధించిన డ్రైవర్స్ అంటే నథింగ్ బట్ కోడ్ ఓన్లీ. మోస్ట్లీ దే ఆర్ రిటర్న్ ఇన్ C++. దాన్నే ఎంబెడింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఈ ఎంబెడింగ్ లాంగ్వేజ్ అనేది డైరెక్ట్లీ హార్డ్వేర్తో మాట్లాడే ఒక భాష లాంటిది. ఓకే, సో ఇవన్నీ ఓఎస్ దగ్గర ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా యూజర్కి సంబంధించిన, అంటే ఇది హార్డ్వేర్కి సంబంధించింది. అంటే హోటల్లో ప్రతి దానికి సంబంధించింది, హోటల్లో లైక్ కిచెన్కి సంబంధించింది, ఏసీకి సంబంధించింది, లైట్స్కి సంబంధించింది, యూనో ప్రతి దానికి కూడా హోటల్ మేనేజర్ ఎలా ప్రొవైడ్ చేస్తాడో అలాగే మన హోటల్కి వచ్చే గెస్ట్లకి కూడా వాళ్ళకి ఏమేమి కావాలో అవి కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఓఎస్ ఇన్ రియాలిటీ ఓఎస్ మీ యాప్స్కి కావాల్సిన ఫ్రేమ్వర్క్స్ని, లైబ్రరీస్ని, సిస్టమ్ కాల్స్ని, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని కూడా కంప్యూటర్ ఓఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్ రియాలిటీ. బేసికల్గా ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా ఈ కెర్నల్తో మాట్లాడి, ఈ కెర్నల్ వచ్చేసి అందులో ఉన్న పర్టికులర్ డివైస్ డ్రైవర్స్తో మాట్లాడి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ హార్డ్వేర్తో మాట్లాడే లాంగ్వేజ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ప్రతి యాప్ తన సొంత హార్డ్వేర్కి సంబంధించిన కాంపోనెంట్ సాఫ్ట్వేర్ రాయాలంటే యాప్ సైజ్ వచ్చేసి 5 GB 2 GBలోనే ఉంటుంది. ఇంకా బేసికల్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ ఎంతలో ఉంటుంది, ఎంత సైజులో ఉంటుంది, లైక్ 3 GB 5 GB 6 GB 8 GB కూడా ఉంటుంది. సో ప్రతి యాప్కి తన ఓన్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ రాస్తే అది వేస్ట్. అప్పుడు దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. అదే కామన్గా ఉంటే అదే మేలు కదా. సో అది సేవ్ అవుతుంది. ప్రతి యాప్కి ఉండేదానికి బదులు ఒక కామన్ మీడియేటర్ ఉంటే, ఆ కామన్ మీడియేటర్ ఎవరు? ఈ ఓఎస్ యాక్చువల్లీ బిట్వీన్ ఏ మీడియేటర్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అర్థమైందా? సో హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో ఓఎస్ అనేవాడు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాడు. సేమ్ హోటల్ లాగా ఉన్నవాడు. ఈ ఓఎస్ అనేవాడు ఇంటర్నల్ స్టాఫ్కి సంబంధించిన అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. లైక్ కిచెన్లో ఏదైనా కిచెన్లో కావాల్సిన స్టఫ్ ఏదైనా తక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాట్ యూ కాల్ సమ్ స్పూన్స్, సమ్ బౌల్స్ ఏమైనా తక్కువ ఉంటే ఓఎస్ బేసికల్గా హోటల్ మేనేజర్ ప్రొవైడ్ చేస్తాడు. అలాగే మన ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఇన్ జనరల్ టాకింగ్, సో కీబోర్డ్కి సంబంధించిన సాఫ్ట్వేరు, డిస్ప్లేకి సంబంధించిన సాఫ్ట్వేరు, మౌస్కి సంబంధించిన సాఫ్ట్వేర్, కెమెరా, బ్లూటూత్, వీటన్నింటినీ కూడా సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. అది C++లో రాసింటారు. దాన్నే ఎంబెడింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఎంబెడింగ్ లాంగ్వేజెస్ అని అంటారు. సో గైస్, ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? సో ఈ కెర్నల్ అనేది ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్స్ని ఇంటరాక్ట్ అవుతుంది డైరెక్ట్గా. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా. ఓకే, అందుకే మనం ఇంకో విషయం ఏంటంటే, అందుకే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఆల్రెడీ వినే ఉంటారు, లేకపోతే మీ స్టూడెంట్స్ మధ్య ఒకరికొకరు డిస్కస్ చేసుకునే ఉంటారు. ఈ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది, ఆ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది అని అంటారు కదా. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది, విండోస్ మీద రన్ అవుతుంది, మ్యాక్ ఓఎస్ మీద రన్ అవుతుంది, iOS ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది అని అంటాం. ఎందుకంటే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది, రైట్? సో గైస్, ఇప్పుడు మనం
మనకు ఒక డౌట్ వస్తుంది. ఇన్ రియాలిటీ మాట్లాడుకుందాం. ఎస్ఎస్డీలో ఎవరు ఉంటారని చెప్పాను? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, యువర్ యాప్స్, ఇన్స్టాల్ చేయబడిన యాప్స్ ఉంటాయి. బేసికల్గా మీరు ఎప్పుడైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే అది ఎస్ఎస్డీలో సేవ్ అవుతుంది. ఓల్డ్ వేస్లో అంటే హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. హార్డ్ డిస్క్లో కూడా ఓల్డ్ వేస్ మాట్లాడితే హార్డ్ డిస్క్లోనే ఓఎస్ ఉంటుంది, హార్డ్ డిస్క్లోనే మీ యొక్క యాప్స్ ఉంటాయి. సో గైస్, మనకు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఎందుకు అవసరం అంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? డైరెక్ట్ ఎస్ఎస్డి నుంచే చేయొచ్చు కదా, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఎందుకు? అది కూడా చెప్తాను ఏంటంటే, బేసికల్గా మన సిపియు, నేను సిపియుని కిచెన్గా అనలైజ్ చేసి మీకు ఇలా డ్రా చేశాను. సో గైస్, సిపియు అనేది పర్ సెకండ్కి బిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే చాలా 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 ఫాస్ట్గా ఉంటుంది. అంత ఫాస్ట్గా సపోర్టివ్గా ఉండే ఒక మెమరీ మనకు కావాలి. అంటే అంత ఫాస్ట్గా రీడ్ రైట్ చేసే ఒక మెమరీ మనకు కావాలి. సిపియు అనేది సెకండ్స్లలోనే మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంత ఫాస్ట్గా ఉండే మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అంత రీడ్ రైట్ స్పీడ్ కూడా ఉండాలి, అవునా? అంత స్పీడ్ ఉండాలంటే మనకు ఎవరో ఒకరు స్పీడ్గా ఉండే ఒక మెమరీ కావాలి. ఆ మెమరీని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. ఒకవేళ ఎస్ఎస్డి అయిందనుకో ఏమవుతుంది? యాక్చువల్గా ఎందుకు ఇది స్పీడ్ ఉంటుంది? ఇట్స్ ఏ వోలటైల్ మెమరీ. కరెంట్ ఎప్పుడు పోతే అప్పుడు దీంట్లో ఉన్న మెమరీ కూడా ఫ్రీ అయిపోతుంది, అంటే ఎరేజ్ అయిపోతుంది. దాని ఆ యొక్క గుణంతోనే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఎస్ఎస్డిలో అనేది డేటా అనేది పర్మనెంట్గా సేవ్ అయి ఉంటుంది. అంటే దాన్ని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఎక్కువ నానో సెకండ్స్ కూడా ఎక్కువ టైం పడుతుంది. అంటే ర్యాండమ్ యాక్సెస్తో పోల్చుకుంటే రీడ్ అండ్ రైట్ యొక్క స్పీడ్ అనేది 3000 టైం లెస్ ఉంటుంది. ఇది యాక్చువల్గా 3000 టైం మోర్ ఫాస్టర్ దాన్ ఎస్ఎస్డి. అందుకే మనం యాప్స్ని ర్యాండమ్ యాక్సెస్లోకి లోడ్ చేసి తర్వాత సిపికి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాం. వీడు పంపిస్తాడు, ఓఎస్ అనేవాడు పంపిస్తాడు. ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఓకేనా? ఓకే. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు మీరు పవర్ బటన్ ఆన్ చేయగానే సిపియు ఫస్ట్ రీసెట్ వెక్టర్ అడ్రస్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టే ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ర్యామ్లోకి లోడ్ అవుతుందో వీడు ఫస్ట్ ఎవరిని వర్క్లోకి పంపిస్తాడో తెలుసా? వీడి కింద ఒక సూపర్వైజర్ పనిచేస్తూ ఉంటాడు, లైక్ సబ్ హెడ్ లాగా వర్క్ చేస్తూ ఉంటాడు. వాడి పేరు ఏంటంటే లాంచర్ అంటారు, లాంచర్ డీమన్ అంటారు. లాంచర్ డీమన్ అంటే మీకు ఎలా చెప్పాలి? లాంచర్ అంటే మీరు ఫోన్ తీసుకోండి, ఫోన్లో మీ యాప్స్ అన్నీ ఆ లాంచర్ మీదనే ఉంటాయి. లైక్ వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్లో యాప్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ యాప్స్ అన్నీ లాంచర్ మీదనే ఉంటాయి. వాడినే లాంచర్ అంటాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది 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 యాక్చువల్గా ఒక లాంచర్. ఈ లాంచర్ మీద యాప్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మీ ఫోన్లో కూడా లాంచర్ అనేవాడు ఉంటాడు. బై డిఫాల్ట్గా సిస్టమ్ లాంచర్ ఉంటాడు, ఆ లాంచర్ మీదనే మీ యాప్స్ అన్నీ ఉంటాయి. మీకు కావాలంటే పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్లో మీరు ఆల్రెడీ ట్రై చేస్తుంటారు, మీ ఆండ్రాయిడ్ ఫోన్ని ఐఓఎస్గా ఎలా మార్చుకోవాలనేసి. సిల్లీగా ఫన్నీగా మాట్లాడుతున్నా. సో మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అందులో ఐఓఎస్ లాంచర్ అనేది ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆండ్రాయిడ్ యాప్ని ఐఓఎస్ లుక్ లైక్ కనిపించేటట్లు కూడా చేసుకోవచ్చు. సో గైస్, నేనేం చెప్తున్నానంటే వీడు ఆపరేటింగ్ సిస్టమ్ మొట్టమొదటిగా ర్యామ్లోకి లోడ్ అయిన వెంటనే వీడి పని స్టార్ట్ చేసిన వెంటనే వీడికి వర్క్ చెప్తాడు. లాంచర్ అనే డేమన్కి వీడు ఎప్పుడు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు కంప్యూటర్లో. సో వీడు పేరెంట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్, పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్. ఇక్కడ మనం యాప్ని ప్రాసెస్ని ఇంటర్చేంజ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ అంటే మీరు ర్యామ్లోకి ఒక యాప్ని లోడ్ చేస్తే దాన్ని ప్రాసెస్ అంటాం. వెన్ ఎవర్ ఇట్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్, దట్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్. ఓకే.
సో యాప్ని ప్రాసెస్ని ఇంటర్చేంజ్ చేసుకుని మాట్లాడుకుందాం. సో వీడి పని ఏంటంటే ప్రతి ప్రాసెస్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు, ప్రతి ప్రాసెస్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే ప్రాసెస్ని చూస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో ఎప్పటికీ హోటల్ రన్ అవ్వాలంటే ఇంటర్నల్ స్టాఫ్ ఉంటారు కదా, అలాగే ఆపరేటింగ్ సిస్టంలో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎప్పటికీ రన్ అవుతూ ఉండాలి. ఆ రన్ అవుతూ ఉంటేనే మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో ఎలా చెప్పాలి, వాట్సాప్లో మీరు సైమల్టేనియస్గా మీరు బ్యాకప్ చేయొచ్చు, మీ చార్ట్ని బ్యాకప్ చేయొచ్చు, సైమల్టేనియస్గా మీ నెట్వర్క్ నుంచి డేటాను రిసీవ్ చేసుకోవచ్చు, సైమల్టేనియస్గా వాట్ యూ కాల్ ఫ్రెండ్ పంపించిన ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, సైమల్టేనియస్గా మీరు చార్ట్ చేస్తూ కీబోర్డ్ని యూస్ చేసుకొని చార్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్ అంటే ఎవరంటే ఆపరేటింగ్ సిస్టమ్, మీ కంప్యూటర్ ప్రకారము నెట్వర్కింగ్ డీమెన్ అనేది బ్యాక్గ్రౌండ్. అవి ఎప్పటికీ వర్క్ అవుతూనే ఉంటాయి. నెట్వర్కింగ్, బ్లూటూత్, లాగ్ డి, ఇవన్నీ డీమెన్స్ అనమాట. డీమెన్స్ అంటే స్వతంత్రంగా ఆపరేటింగ్ సిస్టమ్ కింద పనిచేసే డీమెన్స్. స్వతంత్రంగా 24 గంటలు వర్క్ అవుతూనే ఉంటాయి మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. అర్థమైందా? సో చాలా బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్ ఉంటాయి. నోటిఫికేషన్ డీమెన్ అనేది కూడా, అది కూడా మీకు ఎప్పుడెప్పుడు ఇంటర్నల్గా ఎవడో మీ ఫ్రెండ్ నోటిఫికేషన్ పంపిస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, సో వాడు 24 గంటలు మీకోసం పనిచేస్తూనే ఉంటాడు. అలాగా బ్లూటూత్, నెట్వర్క్, లాగరు, సెక్యూరిటీ, వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూనే ఉంటారు 24/7 మీరు సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే, లైక్ ఇంటర్నల్ స్టాఫ్ లాగా అనమాట. ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థమైందా? సో గైస్, ఇప్పుడు ఇంకా ఏం చెప్తానంటే, సో ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్ మన టాపిక్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా. సో గైస్, ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది చెప్తాను. ఆపరేటింగ్ సిస్టమ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం, ప్రాసెస్ మేనేజ్మెంట్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెస్ అంటే మీరు ట్యాప్ చేసిన వెంటనే, ఒక అప్లికేషన్ని ట్యాప్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది కదా లాంచర్ నుంచి. అప్పుడు లాంచర్ అనేవాడు యూజర్ వాట్సాప్ని ట్యాప్ చేశాడు, ప్లీజ్ లోడ్ ఇన్ టు ద మెమరీ అని ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తుంది. వీడనేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనుకోండి, వాట్సాప్ మీరు ట్యాప్ చేసిన వెంటనే యూజర్ అనేవాడు వాట్సాప్ని వాడాలనుకుంటున్నాడు అని వీడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ వాట్సాప్ యొక్క ఎస్ఎస్డిలో ఉన్న వాట్సాప్ యొక్క కోడ్ని అంతటిని రామ్లోకి లోడ్ చేస్తుంది. అవునా? రామ్లోకి లోడ్ చేస్తే అప్పుడు వాట్సాప్ యొక్క మొట్టమొదటి అడ్రస్, మెయిన్ ఫంక్షన్ కదా బేసికల్గా, ఏ ప్రోగ్రామ్ అయినా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ యొక్క అడ్రస్ని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేవాడు సిపియుకి ఇస్తుంది. అప్పుడు సిపియు ఆపరేటింగ్ నీ యొక్క వాట్సాప్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా ఎవరు చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తాడు. ఓకేనా, అర్థమైందా? సో అది ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇంకా ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇంకా డీప్గా వెళ్ళాలంటే, నీ వాట్సాప్లో సైమల్టేనియస్గా చాలా టాస్క్స్ జరుగుతుంటాయి. ఏమేమి జరుగుతుంటాయి? ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీ ఫ్రెండ్ ఫోటో పంపిస్తే డౌన్లోడ్ చేసుకుంటున్నావు, సైమల్టేనియస్గా మీ ఫ్రెండ్తో చాట్ చేస్తూ ఉంటావు, ఒక సైడు బ్యాకప్ని అప్లోడ్ చేస్తూ ఉంటావు, ఒక సైడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే సైమల్టేనియస్గా చాలా పనులు చేస్తున్నావు. ఓకే, అంటే ఒక్క మనిషితో ఇన్ రియాలిటీ మాట్లాడుతూ ఒక మనిషితో పని చేయడం అనేది చాలా కష్టం. అలాగే ఎనీ యాప్కి కూడా చాలా ఇండివిజువల్ వర్కర్స్ అనేది కావాలి.
ఆ ఇండివిజువల్ వర్కర్స్ని ఏమని అంటామంటే థ్రెడ్ అంటాం. థ్రెడ్. సో ఆ ఇండివిజువల్ వర్కర్స్ని మీ వాట్సాప్ యాప్ ఓఎస్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని వాట్సాప్కి అజైన్ చేస్తాడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వాడు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు నోటిఫికేషన్కి ఒక థ్రెడ్ని ఇస్తాడు, ఇమేజ్ని డౌన్లోడ్ చేయడానికి ఒక థ్రెడ్ని ఇస్తాడు. అది వాట్సాప్ రిక్వెస్ట్ చేస్తే ఓఎస్ని. అలాగే బ్యాకప్కి ఒక థ్రెడ్ని ఇస్తాడు, చాటింగ్కి థ్రెడ్ని ఇస్తాడు. బేసికల్గా ఎనీ యాప్కి కూడా మెయిన్ థ్రెడ్ అనేది ఉంటుంది. మెయిన్ థ్రెడ్ ఏంట్రా అంటే అది మీరు ట్యాప్ చేస్తుంటారు కదా, ట్యాప్ చేస్తారు, స్వైప్ చేస్తుంటారు. వీటన్నింటికి ఆ మెయిన్ థ్రెడ్డే మెయిన్ కారణం. మీకు యాప్ అనేది స్టక్ కాకుండా మెయిన్ థ్రెడ్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే యాప్ స్టక్ కాకుండా యూజర్కి యాప్ అనేది స్మూత్గా అవ్వడానికి బిహైండ్ ద సీన్స్ వర్క్ చేసే ఒక థ్రెడ్ లాంటివాడు. వాడిని మెయిన్ థ్రెడ్ అంటాం. ఇప్పుడు వరకు మీకు అర్థమైందా? సో అలాగే బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్ కూడా ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. వీటన్నిటిని కూడా ఓఎస్ఏ ప్రొవైడ్ చేస్తుంది. ఆ థ్రెడ్స్ని కూడా ఓఎస్ఏ ప్రొవైడ్ చేస్తుంది. ఏది యాప్ రిక్వెస్ట్ చేస్తే, అది వాట్సాప్ కానీ ఏ యాప్ అయినా కానివ్వండి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కానీ, ఐఓఎస్ కానీ, విండోస్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, ఫ్యూచర్లో వచ్చే ఏ ఓఎస్కి అయినా కానీ, ఎక్స్ పేర్ అని పెట్టుకో ఓఎస్. అందుకే కదా ఆ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది అని చెప్పేది. అర్థమైందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్గా ఫన్నీగా చెప్తాను చూడండి గైస్. సో దిస్ ఈజ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను. ఓకే, నీకు ఇంతకుముందు వాట్సాప్ గురించి చెప్పినట్టు మనం ఒక బిర్యానీ చేయాలంటే హోటల్లో ఒక్కడే చేస్తాడా? కస్టమర్ ఆర్డర్ పెట్టాడు, వాడికి త్వరగా బిర్యానీ ఇవ్వాలి. అప్పుడు ఒక మనిషితో కాదు కదా, ఒకడు రైస్ చేయాలి, ఒకడు చికెన్ చేయాలి, ఒకడు వెజిటేబుల్ కట్ చేయాలి, వెజిటేబుల్ తీసుకురావాలి, కార్డ్ తయారు చేయాలి. సైమల్టేనియస్గా వీళ్ళందరినీ ఎవడు ప్రొవైడ్ చేస్తున్నాడు? హోటల్ మేనేజర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. మెయిన్గా ఒకడు ఉంటాడు, వండేవాడు ఒకడు ఉంటాడు, అవునా? వీళ్ళందరూ చేసిన పని వీడి తీసుకొని వంట స్టార్ట్ చేయడం చేస్తాడు. అలాగే అప్పుడు త్వరగా అనేది టాస్క్ సైమల్టేనియస్గా అవుతుంది. దీన్నే ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. లైక్ మనం రియాలిటీ మాట్లాడితే, సో ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్లో థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ని ప్రొవైడ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో స్క్రీన్ షాట్ లాంచర్ గురించి చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్విట్టర్ ఉంది కదా. సో ఇప్పుడు ఎక్స్ అయిపోయింది అనుకోండి. సో ట్విట్టర్ యాప్కి కూడా ఈ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ థ్రెడ్స్ని ఇస్తుంది. సో ఈ ట్విట్టర్ అనేవాడు సైమల్టేనియస్గా చాలా ఇన్సర్ట్ చేస్తూ ఉంటాడు. ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు స్క్రాల్ చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు. వీటన్నింటినీ మెయిన్ థ్రెడ్ చూసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ట్విట్టర్లో సైమల్టేనియస్గా డౌన్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు, అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు, చాలా చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఆ డౌన్లోడ్, అప్లోడ్ వీటన్నింటికి ఈ యాప్ ఈ విండోస్ని రిక్వెస్ట్ చేస్తే ఈ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ థ్రెడ్స్ని క్రియేట్ చేసి ఈ ట్విట్టర్కి ఇచ్చేస్తుంది. ఆ విధంగా ఏ యాప్ అయినా కానీ స్మూత్గా రన్ అవుతుంది. సో గైస్, థ్రెడ్ అంటే ఏందో చెప్పాను మీకు. థ్రెడ్ ఈజ్ అజ్యూమ్ చేయండి మీరే, ఈ చెప్పాను కదా ఎగ్జాంపుల్, అజ్యూమ్ చేయండి మీరే. థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింగిల్ సపరేషన్ ఆఫ్ ఇండివిజువల్ వర్క్ హూ వర్క్స్ ఆన్ హిస్ ఓన్. కంప్యూటర్ సైన్స్ ప్రకారం థ్రెడ్ అనేది ఇట్స్ గివెన్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్ బై గివింగ్ సమ్ స్పేస్ అంటే ఇన్ ద ర్యామ్లో కొంత స్పేస్ ఇచ్చి, వాడికంటూ ఒక రిజిస్టర్స్ ఇచ్చి అలొకేట్ చేసి యాప్కి ఇస్తుంది. సో గైస్, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అంటే వాట్సాప్లో మీ ఫ్రెండ్ పంపించిన ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తుంటాను అనుకో, జస్ట్ ఇమేజిన్ అంతే.
సో ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే, హైయెస్ట్ ప్రయారిటీ మాట్లాడుకుందాం. బిర్యానీకి ఏంటి మెయిన్ ఉద్దేశం? చికెన్ కావాలి, అంతేనా? సో గైస్, మీరు అంటే వాట్సాప్, నేను రెండు మిక్స్డ్గా మాట్లాడుతున్నాను. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో ఇది హైయెస్ట్ ప్రయారిటీ. మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే హైయెస్ట్ ప్రయారిటీ ఏంటి చెప్పండి? ఫ్రెండ్ పంపించిన చాట్స్ని లోడ్ చేయడం, అవునా? ఓకే. సో ఇంటర్నల్గా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే హైయెస్ట్ ప్రయారిటీలో ఏమైనా మెసేజెస్ ఉన్నాయా లేదా అని రిట్రీవ్ చేసుకోవడానికి చేస్తుంది. అలాగే అంటే అదొక ఆ థ్రెడ్ని, హైయెస్ట్ ప్రయారిటీ అనే థ్రెడ్ని ఆపరేటింగ్ సిస్టమ్ని వాట్సాప్ రిక్వెస్ట్ చేస్తుంది, అప్పుడు ఇస్తుంది. సో ఇన్ రియాలిటీ మాట్లాడాలనుకుంటే ఆ థ్రెడ్కి ర్యామ్లో కొంచెం స్పేస్ ఇచ్చి, తనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఇచ్చి, రిజిస్టర్స్ ఇచ్చి వర్క్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఫ్రెండ్స్ ఏదైనా మెసేజ్ రిట్రీవ్ చేయాలి కదా. సో ఆ థ్రెడ్ అనేది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఏపీఐ ద్వారా ఏపీఐస్ ఉంటాయి అన్నమాట. లైక్ గెట్ కాలు, పోస్ట్ కాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అది పెద్ద టాపిక్, తర్వాత వాళ్ళు చెప్తాను. సో ఆ థ్రెడ్, ఫర్ ఎగ్జాంపుల్ హై ప్రయారిటీ థ్రెడ్ మీ ఫ్రెండ్స్ మెసేజ్ని రిట్రీవ్ చేయడం. సో అప్పుడు ఆ థ్రెడ్ అంటే ఓఎస్ ఇచ్చిన థ్రెడ్ వాట్సాప్ రిక్వెస్ట్ చేస్తే ఓఎస్ ఇచ్చిన ఆ హై ప్రయారిటీ థ్రెడ్కి ఈ ర్యామ్లో కొంచెం స్పేస్ ఇచ్చి ఇండివిజువల్ రిజిస్టర్స్ ఇస్తుంది. సో రిజిస్టర్స్ అంటే లైక్ రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి టెంపరీగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ మెసేజెస్ సక్సెస్ ఇంటర్నెట్ నెట్వర్క్ని యూస్ చేసుకొని వన్స్ మెసేజెస్ చార్ట్స్ని అంటే రిట్రీవ్ చేసిన తర్వాత టెంపరీగా ఆ థ్రెడ్ అనేది సేవ్ చేస్తుంది, ఇది ర్యామ్లో సేవ్ చేస్తుంది. తర్వాత అది వచ్చేసి ఎస్ఎస్డిలో సేవ్ చేస్తుంది. లైక్ అది పర్మనెంట్గా ఉండడానికి. మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు మీరు ఇప్పుడు యాప్ ఓపెన్ చేశారు కాబట్టి అంటే ర్యామ్లో ఉంది. ర్యామ్లో ఉన్నప్పుడు ఆ హైయెస్ట్ ప్రయారిటీ థ్రెడ్ నెట్వర్క్ని యూస్ చేసుకొని మెసేజెస్ అన్నింటిని రిట్రీవ్ చేసి టెంపరీగా ర్యామ్లో ఉంచి మీకు చార్ట్ చూపిస్తుంది. ఈ అంతటిని ఎవరు చేస్తున్నారు? ఈ థ్రెడ్ మేనేజ్మెంట్ అనేది ఎవరి ప్రాసెస్కి చాలా థ్రెడ్స్ ఉంటాయి. లైక్ ఎనీ యాప్ తీసుకోండి, యాప్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ వెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, ఆ ప్రాసెస్కి చాలా థ్రెడ్స్ ఉంటాయి. 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30, 40, 50 ఇలా చాలా ఉండొచ్చు. బట్ దెర్ ఈస్ ఎ మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది. ఐ థింక్ సంథింగ్ అరౌండ్ లైక్ 2000+ అనుకుంటున్నా. సో గైస్, ఈ థ్రెడ్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేసేది కూడా ఆపరేటింగ్ సిస్టమే. ఇప్పుడు నువ్వు వాట్సాప్ ఒక్కటే ఓపెన్ చేయవు కదా, సైమల్టేనియస్గా నువ్వు వేరే యాప్స్ని కూడా ఓపెన్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఓపెన్ చేస్తావు, వాట్సాప్ ఓపెన్ చేస్తావు, కెమెరా ఓపెన్ చేస్తావు, చాలా ప్రొవైడ్ చేస్తావు. సో వీటన్నింటికి థ్రెడ్స్ చాలా ఉంటాయి. సో ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏంటంటే, నువ్వు ఓపెన్ చేసే ప్రతి యాప్కి ర్యామ్లో ప్రైవేట్ స్పేస్ ఇస్తుంది, థ్రెడ్స్ క్రియేట్ చేస్తుంది. యాప్ రిక్వెస్ట్ చేస్తే ఆ థ్రెడ్స్ని మేనేజ్ చేస్తుంది. ఆ థ్రెడ్స్ని ఎలా మేనేజ్ చేస్తుందంటే షెడ్యూలర్ని యూస్ చేస్తుంది. సో మీకు చెప్పినట్టు ఈ షెడ్యూలర్ అనేవాడు కూడా ఆపరేటింగ్ సిస్టంలో ఒక స్టాఫ్ లాంటి వాడు. ఇట్స్ లైక్ ఏ ప్రోగ్రామ్ ఓన్లీ. సో వాడు ఈ ఒక యాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 యాప్స్ ఉన్నాయనుకోండి, 6 యాప్స్ ర్యామ్లోకి లోడ్ అయ్యాయి అనుకోండి. 6 యాప్స్ ఈచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక
10 థ్రెడ్స్ ఉన్నాయనుకోండి. సో 60 థ్రెడ్స్ని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేవాడు ఈ షెడ్యూలర్ అనే స్టాఫ్ని యూజ్ చేసుకుని, షెడ్యూలర్ అనే ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని సైమల్టేనియస్గా ఈ సిపియుని యూజ్ చేసుకొని సిపియులో కోర్లు ఉంటాయి, 1 or 2 or 3 or 4. సో ఈ 60 థ్రెడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి దానికి సంబంధించిన అన్ని ఎగ్జిక్యూట్ చేసి, ఒకవేళ అవుట్పుట్ వస్తే అవుట్పుట్ని ర్యామ్లో సేవ్ చేస్తుంది, రీడ్ అయితే రీడ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఫ్రెష్గా అన్నీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2+1 3 అనుకోండి, ఆ 3ని ర్యామ్లో సేవ్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా రిజిస్టర్ అంటే ఒక అడ్రస్, రిజిస్టర్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఏ ఫిజికల్ వైర్స్ కనెక్టెడ్ టు ద CPU టు ద ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఏదైతే రీడ్ రైట్ డేటాని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో ఉంటుంది. ఓకే, సో వీటన్నింటినీ ఎవరు చేస్తున్నారు? ఓఎస్ చేస్తున్నాడు. ఇప్పుడు రీడ్ రైట్ ఫంక్షన్ కాల్స్ ఎవరు ఇస్తున్నారు? వీటినే సిస్టమ్ కాల్స్ అంటాం. రీడ్ చేయాలంటే హార్డ్వేర్ కాంపోనెంట్ యూజ్ చేయాలి. అంటే ర్యామ్ అనేది ఏంటి? హార్డ్వేర్ కాంపోనెంట్. దాని యొక్క సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర ఉంది? ఓఎస్ దగ్గర ఉంది. రైట్ చేయాలంటే ఎస్ఎస్డి కానీ, లైక్ ఐఎమ్ జస్ట్ జనరలీ సెయింగ్ ఎస్ఎస్డి, ర్యామ్, అందులో ఉన్న రీడ్ రైట్ చేయాలంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఓఎస్ దగ్గర ఉంది. సో రీడ్ రైట్ అనేది ఒక సిస్టమ్ కాల్స్. ఓకే, సో గైస్, సో ఇవన్నింటినీ ఆపరేటింగ్ సిస్టమే ప్రొవైడ్ చేస్తుంది, ఈ థ్రెడ్స్తో సహా. థ్రెడ్స్ని మేనేజ్ చేసేది కూడా. ఓకే, అంటే హోటల్ అనాలజీలో ఎవరు ఫస్ట్ వచ్చారో, ఎవరి ఆర్డర్ ఫస్ట్ వచ్చిందో దానికి ఒక స్టాఫ్ ఉంటాడు కదా, అలాగే సేమ్. ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఓకే, సిస్టమ్ కాల్స్ గురించి చెప్పాలి కదా. సిస్టమ్ కాల్స్ అంటే ఏదైనా యాప్ ఒక సర్వీస్ని రిక్వెస్ట్ చేస్తే, లైక్ యాప్ అనేసరికి హార్డ్వేర్ కాంపోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ సేవ్ అవ్వాలంటే మెమరీ హార్డ్వేర్ కావాలి, అలాగే ఆ యాప్ యొక్క కంటెంట్ని డిస్ప్లే మీద చేయాలంటే డివైస్ యొక్క సాఫ్ట్వేర్ కావాలి. అవన్నింటినీ ఓఎస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా. సో వీటన్నింటినీ ఎలా యాప్ అనేది డిస్ప్లే మీద చూపించాలంటే, లేదా యాప్ అనేది రీడ్ రైట్ చేయాలంటే వీటన్నింటి సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర ఉంది? ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉంది. సో ఈ యొక్క సిస్టమ్ కాల్స్ని యాప్స్ ఫ్రేమ్వర్క్స్ ద్వారా యూజ్ చేసుకొని ఓఎస్ కెర్నల్కి ఈ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఓఎస్ కెర్నల్ అప్పుడు ఆ పర్టికులర్ కాల్ని ఆ డివైస్ డ్రైవర్ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి తిరిగి మళ్ళీ యాప్కి రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది కదా, ఆ చాట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దాన్ని డిస్ప్లే చేయాలంటే బేసికల్గా ఏం కావాలి? ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న డిస్ప్లే డ్రైవర్స్ని యూజ్ చేసుకొని యాప్ అనేది ఇంటర్నల్గా చాలా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, లేదా కోర్ గ్రాఫిక్స్, కోర్ యానిమేషను, కోర్ రెండరింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ను ఈజీ వేలో సిస్టమ్ కాల్స్ అనే మీడియేటర్ ద్వారా యాప్స్కి ప్రొవైడ్ చేస్తుంది సిస్టమ్ కాల్స్ మీడియేటర్గా. సో యాప్స్ ఆ సిస్టమ్ కాల్స్ని యూజ్ చేసుకుని, హే ఓఎస్, నా యొక్క యూఐని డిస్ప్లే మీద చూపించు అని చెప్తుంది. సో అప్పుడు యాప్ అనేది ఆ సిస్టమ్ కాల్ని రిక్వెస్ట్ చేసి ఓఎస్ని అడిగితే, ఓఎస్ అనేవాడు ఆ డివైస్ డ్రైవర్స్ని యూజ్ చేసుకొని నీ యొక్క మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అర్థమైందా? సేమ్ లైక్ దిస్. సో యాప్ రిక్వెస్ట్ చేస్తుంది త్రూ సిస్టమ్ కాల్స్ ద్వారా. ఆ సిస్టమ్ కాల్స్ని యాప్స్కి కెర్నల్కి చెప్తాయి. కెర్నల్ వచ్చేసి పర్టికులర్ డ్రైవర్స్లో ఏమేమైతే ఉన్నాయో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి తిరిగి మళ్ళీ యాప్స్కి పంపిస్తుంది.
సేమ్ లైక్ హోటల్, యాజ్ పర్ హోటల్ అనాలజీ, గెస్ట్ ఎవరన్నా నాకు బిర్యానీ కావాలని అనుకోండి, వాడు సిస్టమ్ కాల్ ద్వారా, అంటే ఒక వెయిటర్ ద్వారా హోటల్ మేనేజర్కి చెప్పి, సో హోటల్ మేనేజరు కెర్నల్లో ఉన్న ఒక స్టాఫ్కి చెప్తాడు, బిర్యానీ చెఫ్కి చెప్తాడు. బిర్యానీ చెఫ్ బిర్యానీకి సంబంధించిన పర్సన్ అనమాట. లైక్ డిస్ప్లే డ్రైవర్కి మన నీ యొక్క వాట్సాప్ చాట్ చూపించడానికి. సో వాడు చూపిస్తాడు, వాడు బిర్యానీ తయారు చేస్తాడు, మళ్ళీ తిరిగి గెస్ట్కి పంపిస్తాడు. అలాగే ఓఎస్ కూడా. నేను ఇక్కడ ఇంటర్చేంజ్ చేసి మాట్లాడుతున్నాను. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్. ఓకేనా? ఓకే. సో గైస్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? సో ఇప్పటికే మీకు అర్థమైండాలి ఓఎస్ ఏమేమి చేస్తుందా అనేసి. సో ప్రాసెస్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఒకవేళ గైస్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఏదైనా కరప్టెడ్ యాప్ ఉందనుకోండి, ఆ యాప్ వచ్చేసి ర్యామ్ యొక్క మెమరీని అనవసరంగా తింటుంది అనుకోండి, అంటే మొత్తం ఆక్యుపై చేస్తుంది అనుకోండి, ఓఎస్ చూసిన సేపు చూస్తాడు, తర్వాత యువర్ వేస్ట్ అనేసి చెప్పేసి మిగతా వాళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆ యాప్ని కిల్ చేస్తాడు, అంటే ర్యామ్ నుంచి తొలగించేస్తాడు, ఆ యాప్ యొక్క మెమరీని తీసేస్తాడు, రిమూవ్ చేసేస్తాడు. ఓకే, అది కూడా ఓఎస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఓఎస్ అనేది ప్రాసెస్ మేనేజ్మెంట్. అన్నీ నువ్వు యూజర్ రిక్వెస్ట్ చేసిన అన్నింటినీ మేనేజ్ చేసే ఒక మేనేజర్ లాంటివాడు. లైక్ ఓఎస్ అనేవాడు ఒక రిసోర్స్ మేనేజర్ లాంటివాడు, అందరికీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేవాడు. వాడి యొక్క ఇంటర్నల్ స్టాఫ్ యూస్ చేసుకొని ప్రతి సర్వీస్ని ప్రొవైడ్ చేసేవాడు ఓఎస్ లాంటివాడు. సో హీ హ్యాస్ ఆల్ ద రైట్స్. లైక్ ఇప్పుడు అన్నెసెసరీగా మిగతా వాళ్ళకి డిస్టర్బ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, యాపిల్ అనేది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు ఏదైనా యాప్ సరిగ్గా డెవలప్ చేయకపోతే అది డిటెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తుంది కూడా. అదే గూగుల్ ప్లే స్టోర్ అనుకోండి, కొన్ని యాప్స్ని బగ్గీగా ఇట్ విల్ అప్రూవ్ ఇట్. బట్ ఓఎస్ మటుకు ఈ పని మటుకు చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిహేవింగ్ కరెక్ట్లీ, ఇట్ విల్ కిల్ ద యాప్. సమ్టైమ్స్ స్టక్ అయిపోతుంది, నువ్వు అలా ఆగు, నేను మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి బికాజ్ యూఆర్ నాట్ వర్కింగ్ ఫైన్ అని చెప్తుంది. ఇప్పుడు వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఓఎస్ చేస్తుంది, ప్రతిదీ ఓఎస్. ఓకే, ఇప్పుడు వరకు ప్రాసెస్ మేనేజ్మెంట్ అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో ఇంకా సిస్టమ్ లాంచర్ గురించి చెప్పాను, ఇది చెప్పాను. ఇంకా గైస్ ప్రయారిటీస్ గురించి చెప్పాను కదా, థ్రెడ్స్ గురించి ఓఎస్లో. ఆ థ్రెడ్స్ అనేటి యూజర్ ఇంటరాక్టివ్ ప్రయారిటీ, వాటి యొక్క ప్రయారిటీ చెప్తాను చూడండి, గెస్ చేయండి. ఇప్పుడు హోటల్లో గెస్ట్ ప్రయారిటీ బేస్గా చేస్తారు కదా, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. యూజర్ ఇంటరాక్టివ్, యూజర్ ఇనిషియేటెడ్, యూటిలిటీ, బ్యాక్గ్రౌండ్, డిఫాల్ట్, ఇవన్నీ. సో యూజర్ ఇంటరాక్టివ్ అంటే ఇట్స్ లైక్ హై ప్రయారిటీ. ఎందుకంటే మీరు ఇన్ రియాలిటీ మాట్లాడితే వాట్సాప్లో మీరు టైప్ చేస్తున్నారు, ఇవన్నీ యూజర్ ఇంటరాక్టివ్, డైరెక్ట్ యూజర్ ఇంటర్ఫేస్తో మీరు కమ్యూనికేట్ అవుతున్నారు కాబట్టి అది హైయెస్ట్ ప్రయారిటీలో ఉండాలి. ఎందుకంటే మీకు స్టక్ కాకుండా ఉండాలని, అందుకే ఆ థ్రెడ్ని ఎప్పుడు కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటుంది. యూజర్ ఇనిషియేటెడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎవర్ యూ ప్రెస్ ద సెండ్ బటన్ ఇన్ వాట్సాప్, దట్ యూ ఇనిషియేటెడ్, దట్ ఆల్సో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సెకండ్ ప్రయారిటీ. ఇలా ప్రయారిటీస్ ఉంటాయి చాలా. యూటిలిటీ ప్రయారిటీ, బ్యాక్గ్రౌండ్స్ అంటే మీ యొక్క వాట్సాప్లో బ్యాక్గ్రౌండ్లో యాప్స్ని ఎప్పుడెప్పుడు నెట్వర్క్ డీమెయిన్ ద్వారా యూస్ చేసుకొని చాట్స్ వస్తున్నాయా లేదని ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. డిఫాల్ట్ అంటే జనరల్, బేసిక్, నార్మల్ లెవెల్ అన్నట్టు. సో ఇప్పటి వరకు ఇది అర్థమైంది అనుకుంటా. సో గైస్, మెమరీ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఓఎస్ అనేది మెమరీ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా యాప్ సరిగా బిహేవ్ చేయకపోతే దాన్ని రిమూవ్ చేయడం, మిగతా వాటికి ఆక్యుపెన్సీ ఇవ్వడం, ఒకవేళ ర్యామ్ యొక్క సైజ్ తక్కువ అయితే వర్చువల్ ర్యామ్ అంటే ఎస్ఎస్డీని యూస్ చేసుకోవడం టెంపరీగా, వీటన్నిటిని కూడా ఓఎస్ చేస్తుంది. లైక్ ఓఎస్ దగ్గర మెమరీ యొక్క డివైస్ డ్రైవర్స్ ఉన్నాయి కదా, వాటిని యూస్ చేసుకొని
ప్రతిదీ మేనేజ్ చేస్తుంది. లైక్ మెమరీ అలొకేట్ చేయడం, డిలీట్ చేయడం, రీడ్ చేయడం, రైట్ చేయడం, ఈ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా ఓఎస్ దగ్గరే ఉంటాయి. దాన్ని మెమరీ మేనేజ్మెంట్ అంటాం. మెమరీ మేనేజ్మెంట్లో ఇంకా ఏమున్నాయంటే ఎస్ఎస్డీలో కూడా ఒకవేళ ఏదైనా బేసికల్గా మెమరీ అనేది ఎలా ఉంటుందంటే బ్లాక్స్, పేజెస్ ఇలా ఉంటుందన్నమాట. ఆ బ్లాక్స్ని, పేజెస్ని కూడా మేనేజ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నువ్వు మెమరీ యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు పర్టికులర్ బ్లాక్లో ఆ అడ్రస్ అనేది ఏదైనా వాట్సాప్ని ఇన్స్టాల్ చేసావు అనుకోండి, ఏ బ్లాక్లో ఇన్స్టాల్ చేసామో దాని రెఫరెన్స్ యొక్క అడ్రస్ పాయింటర్, స్టార్టింగ్ పాయింటర్ ఓఎస్ దగ్గర ఉంటుంది. నువ్వు ట్యాప్ చేసిన వెంటనే లాంచర్ చెప్తుంది ఓఎస్ని, యూజర్ వాట్సాప్ని వేకప్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఆ అడ్రస్ ఓఎస్కి ఆల్రెడీ తెలుసు. ఆ మెమరీ మేనేజ్మెంట్ కూడా ఓఎస్కి తెలుసు. అలాగే ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? నథింగ్ బట్ రీడ్ రైటే కదా. లైక్ ఫైల్స్ని హార్డ్వేర్లో, ఎస్ఎస్డీలో సేవ్ చేయడం, డిలీట్ చేయడం, వీటన్నింటినీ కూడా ఫైల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది యూజింగ్ దేర్ డివైస్ డ్రైవర్స్. ఓకే, సో ఇంకా డివైస్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్కి నువ్వు యూఎస్బి ఇన్సర్ట్ చేసి ఉంటావు, తర్వాత సమ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి ఉంటావు, తర్వాత ఎక్స్టర్నల్ కెమెరా అటాచ్ చేసి ఉంటావు, ఎక్స్టర్నల్ కీబోర్డ్ అటాచ్ చేసి ఉంటావు. వీటన్నింటికి కూడా మేనేజ్ చేస్తుంది. వాటన్నింటికి కూడా సంబంధించిన సాఫ్ట్వేర్ ఓఎస్ దగ్గర ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నువ్వేవైతే డివైసెస్ కనెక్ట్ చేసావో వాటిని ర్యాండమ్ యాక్సెస్ మెమరీలోకి లోడ్ చేసి ఒక కామన్ ఒక కామన్ ఇంటర్ఫేస్గా, ఒక కామన్ ప్రైవేట్ స్పేస్ ఈ డివైసెస్కి ఇచ్చేసి, ఏ యాప్స్ అయితే ఈ డివైస్ని వాడుతున్నాయో ఆ యాప్స్ ఈ యొక్క డివైజెస్ని యూస్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మేనేజ్ చేస్తుంది. స్టోరేజ్ మేనేజ్మెంట్, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ప్రతిదీ కూడా రీడ్ అండ్ రైట్, డిలీట్. స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, బ్లాక్స్, పేజెస్, వీటన్నింటినీ కూడా ఎలా అంటే, సో ఆపరేటింగ్ సిస్టమ్ బేసికల్గా మీ ఎస్ఎస్డిని లేదా హార్డ్ డిస్క్ని డివైడ్ చేయాలన్నా, పార్ట్స్గా మెమరీని డివైడ్ చేయాలన్నా కూడా ఓఎస్ దగ్గర ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు విండోస్లో సిడిఈ ఇలా హార్డ్ డిస్క్ని డివైడ్ చేస్తారు కదా, అది ఎవరు ఇస్తున్నారు? ఓఎస్ఏ ఇస్తుంది. అలాగే సెక్యూరిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇది ఎలా అంటే మీరు ఆన్ చేసిన వెంటనే మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది కదా, సో అది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాడు? ఓఎస్ఏ ప్రొవైడ్ చేస్తుంది ప్రతిదీ. అలాగే యాప్కు సంబంధించిన ప్రైవేట్ స్పేస్ని, సో యాప్కి ఒకదానితో ఒకటి కొలైడ్ కాకోకుండా, ఒక యాప్లో ఉన్న కంటెంట్ ఇంకో యాప్ చూడకుండా, వీటన్నింటినీ సెక్యూరిటీ, యాక్సెస్ మేనేజ్మెంట్ ఇస్తుంది. అలాగే యూజర్ యాక్సెస్ ఎంతమంది యూజర్స్ ఉన్నారు, వీటన్నింటిని కూడా ఓఎస్ ఇస్తుంది. అలాగే నెట్వర్క్ మేనేజ్మెంట్, దాని యొక్క డివైస్ డ్రైవర్స్ ఏంటి? ఈథర్నెట్, వైఫై, బ్లూటూత్ అనేది లోకల్ నెట్వర్క్ కదా. సో ఇంటర్నెట్ అంటే ఈథర్నెట్ హార్డ్వేర్, లైక్ ఇవన్నింటిని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. ఇది కూడా కామనే కదా, ఓఎస్ దగ్గర ఉంటుంది. యాక్చువల్గా ప్రతి యాప్ ఓఎస్ యొక్క రిసోర్సెస్ యూస్ చేసుకొని, రిసోర్సెస్ అంటే ఓఎస్ యొక్క, ఇప్పుడు మీరు డేటా పంపించాలనుకుంటే మీరు వైఫై కనెక్ట్ అయింటారు, అవునా? ఆ వైఫై దేనికి ఇంటర్నల్గా ఆ వైఫై యొక్క సాఫ్ట్వేర్ అనేది ఓఎస్ దగ్గర ఉంటుంది. ఆ సాఫ్ట్వేరు డివైస్ కంట్రోలర్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్నెట్ యాంటెనా ఉంటుంది కదా, ఆ యాంటెనాకి సంబంధించింది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి ఓఎస్కి సంబంధించింది. సో మీరు ఎప్పుడైతే డేటా సెండ్ చేస్తే వాటిని ప్యాకెట్స్గా డివైడ్ చేసి
సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని ప్యాకెట్స్గా డివైడ్ చేసి యాంటీనా అనే హార్డ్వేర్ని యూస్ చేసుకుని రేడియో సిగ్నల్స్గా రిలీజ్ చేస్తుంది. రిసీవ్ చేసుకునే పని కూడా దాందే, సెండ్ చేసే పని కూడా దాందే. సో ఇది కూడా మేనేజ్ చేస్తుంది ప్రతిదీ కూడా. యూజర్ ఇంటర్ఫేస్ మేనేజ్మెంట్ మీకు చెప్పినట్టు డిస్ప్లే యొక్క డ్రైవర్స్ని యూస్ చేసుకొని ప్రతి యాప్ యొక్క కంటెంట్ని డిస్ప్లే చేయడం యూజర్ ఇంటర్ఫేస్ మేనేజ్మెంట్. దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ మేనేజ్మెంట్ అంటాం. లైక్ మీ యొక్క మొబైల్ అయితే మోస్ట్లీ ట్యాపింగ్, స్వైపింగ్ ఇవన్నీ ఉంటుంది. సో ఇది కూడా ఓఎస్ ప్రొవైడ్ చేస్తుంది. సో గైస్, దిస్ ఈజ్ ఓఎస్ కంప్లీట్లీ. హోప్ యు గైస్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఓఎస్లో మనకు కావాల్సినట్టు మనకేం కావాలో కూడా దానికి తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ని మనం కస్టమైజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ సర్వర్ ఉంది, ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కదా. ఆ ఎస్క్యూఎల్ సర్వర్కి మనకి ఏం కావాలి, మెయిన్గా మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉండేటట్టు ఓఎస్ ఒక కైండ్ ఆఫ్ లైక్ ఓఎస్ అంటే కంప్యూటర్ ఇంజనీర్స్ విండోస్ ఎస్క్యూఎల్ సర్వర్కి సంబంధించిన కోడ్ని ఓఎస్లో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. ఆల్రెడీ ఓఎస్ బేసిక్ ఓఎస్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విండోస్ సర్వర్స్కు తగ్గట్టు మెనీ యూజర్స్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసేటట్టు, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యూజర్స్ డేటాబేస్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఎస్క్యూఎల్ ద్వారా దానికి తగ్గ ప్రోగ్రామ్స్ని ఓఎస్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్ టాప్ ఆఫ్ బేసిక్ ఓఎస్. దాన్ని విండోస్ ఎస్క్యూఎల్ సర్వర్, లైక్ దానికి ఒక పేరు పెడతారు అంతే, అది కూడా ఒక ఓఎస్ అంతే. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బిర్యానీ ఉంది, బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి. బేసికల్గా అది కూడా బిర్యానీ, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. సో అలాగా మనకు ఏమైతే అవసరాలు ఉంటాయో అలాగే దాన్ని మాడిఫై చేసి సర్వర్స్కు తగ్గట్టు, ఒకలా మొబైల్కి సంబంధించింది, ఒకలా మొబైల్కి బేసికల్గా ఏమి ఉంటుంది, యూజర్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. నాట్ లైక్ డెస్క్టాప్, రైట్? డెస్క్టాప్లో మనం మౌస్ ఇవి మాత్రమే చేస్తాం. కానీ మొబైల్ వాయిస్లో ఎలా ఉంటుంది, యూజర్ ట్యాప్ చేస్తాడు, గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఫాస్ట్గా ఉండాలి అనేసి దానికి తగ్గట్టు ఓఎస్ రాస్తారు. ఇలా చాలా చాలా డిఫరెంట్ ఓఎస్ఎస్ ఉంటాయి. అదేవిధంగా గైస్, మీకు విండోస్, మ్యాక్ ఓఎస్ ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకుంటున్నారు? యాక్చువల్గా అవన్నీ వచ్చేసి దేని మీద డిపెండ్ అయ్యి, అది అన్నింటికీ ఒకటే ఓఎస్ రాయొచ్చు కదా, ఎందుకు డిఫరెంట్ ఓఎస్ ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. దానికి కారణం ఏంట్రా అంటే దాని యొక్క హార్డ్వేర్. విండోస్లో అయితే దాని యొక్క హార్డ్వేర్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దానికి తగ్గట్టు సిపియు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఒకప్పుడు 32 బిట్, ఇప్పుడైతే 64 బిట్స్. 64 బిట్ అంటే 64 రిజిస్టర్స్ ఉంటాయి, 64 లైన్స్ ఉంటాయి. ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ బ్యాండ్ విడ్త్ లాగా అనమాట. 32 బిట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 8 బిట్ అయితే తక్కువ డేటా అనేది ప్రాసెస్ వస్తుంది, 16 అయితే ఇంకొంచెం, 32 అయితే ఇంకొంచెం, 64 అయితే ఇంకొంచెం. సో నాట్ ఓన్లీ దట్, బేసిక్గా ఆ ఆర్కిటెక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని ఆర్కిటెక్చర్ వర్క్ అయ్యేటట్లు ఆపరేటింగ్ సిస్టమ్ రాస్తారు. సో విండోస్లో ఒక రకమైన హార్డ్వేర్ కంపోనెంట్స్ ఉంటాయి, ఐ మీన్ సిపియు ఒక రకమైన సిపియు ఉంటుంది, లైక్ క్రాస్ 84 లైక్ దట్. అదే మ్యాక్ ఓఎస్లో ARM 64. సో హార్డ్వేర్కి సంబంధించి ఇప్పుడు మనం రాసే ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ ఎలా ఉండాలంటే హార్డ్వేర్కి తగ్గట్టు ఉండాలి. అలా డిఫరెంట్ హార్డ్వేర్స్కి రాసే ఓఎస్ని జస్ట్ అలా పేరు పెట్టారు, ఇది విండోస్, ఇది మ్యాక్ అని పేరు పెట్టారు అంతే. రేపు ఫ్యూచర్లో ఇంకో ఏదన్నా హార్డ్వేర్ డిఫరెంట్గా వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దానికి తగ్గట్టు ఆపరేటింగ్ సిస్టమ్ రాస్తారు, దానికి ఒక పేరు పెడతారు. అర్థమైందా? రేపు ఫ్యూచర్లో ఏఐ ఉంది కదా, ఏఐకి సంబంధించిన ఏఐ అంటే చాలా ఫాస్ట్గా ఉండాలి. ఏఐకి సంబంధించిన
హార్డ్వేర్ కాంపోనెంట్స్ దాని యొక్క స్ట్రక్చర్, సిపియు స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటాయి. దానికి సంబంధించిన ఓఎస్ ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా నమ్మండి, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏఐకి సంబంధించిన ఓఎస్ సపరేట్గా ఖచ్చితంగా వస్తుంది. దానికి ఒక పేరు పెడతారు, సంథింగ్ లైక్ ఏఐ ఓఎస్లా అనే పేరు ఏదో ఒకటి పెడతారు. సో అలా డిఫరెంట్ ఓఎసెస్ ఉంటాయి. సో హోప్ యూ గైస్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, మొట్టమొదటి వీడియో. డైరెక్ట్లీ మైండ్లో నేనైతే అనలైజ్ చేశాను, అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా నేను కూడా ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని, కానీ ఇది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్స్లో యాడ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ప్రీవియస్గా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాను కదా, మొత్తం లైక్ ఇట్ ఈజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అని. ఇంకా ఏదో ప్రాసెస్ గురించి చెప్పాను, థ్రెడ్స్ గురించి చెప్పాను, షెడ్యూలర్ గురించి చెప్పాను, లాంచర్ డీమెన్ గురించి చెప్పాను. లైక్ హోటల్ మేనేజర్ ఎట్లా అయితే హోటల్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని హోటల్ మేనేజర్కి ఇంటర్నల్ స్టాఫ్, ఎక్స్టర్నల్ స్టాఫ్ ఉంటారని చెప్పాను కదా. అవన్నీ నేను చెప్పిన దానికి ఇప్పుడు లైవ్లో చూపించబోయే దానికి టాలీ ఉందా లేదని చెక్ చేద్దాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ప్రాసెస్ మేనేజ్మెంట్, రైట్? సో ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, నువ్వు ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ అవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనే డేటాబేస్లో ప్రతిదీ కూడా లిస్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను యాక్చువల్గా మ్యాక్ ఓఎస్ని యూజ్ చేస్తున్నాను. మ్యాక్ ఓఎస్లో యాక్టివిటీ మానిటర్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్ ఆపరేటింగ్ సిస్టమ్ని యాక్సెస్ చేసి సో ఎన్ని ప్రాసెస్ రన్ అవుతున్నాయి కరెంటు అనేది ప్రతి ఒక్కటి కూడా ఇది ప్రతి పారామీటర్ని కూడా లిస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పర్సెంటేజ్ సిపియు పోర్షన్ని ఆక్యుపై చేసింది, ఎప్పటి నుంచి రన్ అవుతుంది, ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి, దాని ప్రాసెస్ ఐడి ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో గైస్, సో నేను చెప్పినట్లు మీకు గుర్తుందో లేదో, సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా. వాట్సాప్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 34 థ్రెడ్స్ ఉన్నాయి. 34 థ్రెడ్స్ని వాట్సాప్ ఆపరేటింగ్ సిస్టమ్ని రిక్వెస్ట్ చేస్తే 34 థ్రెడ్స్ ఇచ్చాయి. ఈ 34 థ్రెడ్స్ ఇండివిజువల్గా వర్క్ అవుతూ ఉంటాయి. లైక్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్, హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, ఇవి వేరే అవుతూ ఉంటాయి కూడా. అవసరం లేకపోతే రిమూవ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్, అవసరమైతే మళ్ళీ యాడ్ చేస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. సో లైక్ దట్ ఇది సిపియుకి సంబంధించింది. అంటే సిపియు యొక్క డ్రైవర్ని యూస్ చేసుకొని సిపియుకి సంబంధించిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ యొక్క సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని ఈ పారామీటర్స్ అన్నింటినీ మనకు ఓఎస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మెమరీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెసెస్ ర్యామ్లో ఎంత స్పేస్ని ఆక్యుపై చేసేది అనేది చూపిస్తుంది. చూడండి, మెమరీ వాట్సాప్ అనేది 204 MBని ఆక్యుపై చేసింది. ఓకే, అలాగే ఎనర్జీ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ ఎంత పవర్ యూజ్ చేస్తుంది అనేది కూడా చూపిస్తుంది. ఇది పవర్ యొక్క డ్రైవర్స్ని యూజ్ చేసుకుని ఈ వాల్యూస్ అన్నీ ఇస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్కి సంబంధించిన డివైస్ డ్రైవర్స్ ఓఎస్ దగ్గర ఉంటాయి. వాటిని యూజ్ చేసుకునే ఈ పారామీటర్స్ అన్నీ ఇస్తాయి. సో దట్ మీన్స్ దే ఆర్ డైరెక్ట్లీ టాకింగ్ కెర్నల్లో ఉండే ఆ డివైస్ డ్రైవర్స్ అన్నీ కూడా డైరెక్ట్లీ హార్డ్వేర్ కాంపోనెంట్స్తో మాట్లాడుతున్నాయి కాబట్టే ఈ పారామీటర్స్ అన్నీ చూపిస్తున్నాయి. ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నీ ఓఎస్ దగ్గర ఉన్నాయి. ఐ మీన్ ఓఎస్ అంటే ఓఎస్లో కెర్నల్ అనేది ఒక పార్టే కదా, కెర్నల్లో డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. అలాగే డిస్క్, ఇది ఎస్ఎస్డిలో ఎంత ఆక్యుపై చేసుకున్నదనే చూపిస్తుంది. అదేవిధంగా నెట్వర్క్ సంబంధించింది. సో సిస్టమ్ నుంచి సిగ్నల్స్ పంపిస్తుంది కదా, లైక్ డేటా అనేది సెండ్ అండ్ రిసీవ్లో ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి. సో దానికి సంబంధించిన డివైస్ డ్రైవర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ద హార్డ్వేర్ కాంపోనెంట్ విచ్ సెండ్స్ ద రేడియో సిగ్నల్, దానికి సంబంధించిన డివైస్ డ్రైవర్స్ని యూజ్ చేసుకొని ఎన్ని బైట్స్ సెండ్ చేస్తుంది, ఎన్ని రిసీవ్ చేస్తుంది అనేది కూడా ఈ మొత్తం ప్రాసెస్లోనే అన్నీ చూపిస్తుంది. అంటే దట్ మీన్స్
ఎవ్రీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ యూస్ చేసుకొని ఇక్కడ ఈ యాప్ అనేది, ఇది కూడా ఒక ప్రాసెస్సే, ఈ యాప్ అనేది యూస్ చేసుకొని మొత్తం మీకు పారామీటర్స్ లిస్ట్గా చూపిస్తుంది. మీకు ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పాను కదా, అదనమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టాండింగ్. నేను ఇంకోటి చెప్పాను కదా గైస్, లాంచర్ డీమన్ అనేది పేరెంట్ ఆఫ్ ఫర్ ఆల్ ద చైల్డ్స్ అని. అన్ని సిస్టమ్ ప్రాసెస్ కానీ యూజర్ ప్రాసెస్ కానీ అన్ని ప్రాసెస్కి హెడ్ లాంచర్ డీమన్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్సాప్ ఉంది, వాట్సాప్కి సంబంధించిన హెడ్ ఎవరు చూడండి, లాంచ్ డీమన్ అని ఉంది. లాంచ్ డీమన్, ఈ లాంచ్ డీమన్ హెడ్ ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా, అంటే కెర్నల్. చూడండి కెర్నల్ అని ఉంది. సో లైక్ దిస్ మీకు నేను చెప్పిన దానికి, నేను థియరీగా చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి టాలీ అయిపోయిందా, అదనమాట. సో చూడండి, హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ వన్. ఇంకా ఏంటంటే, ఇంకా ఏం చెప్పాను, ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతాయి, ఎప్పుడు వర్క్ అవుతాయి, ప్రతి క్షణం వర్క్ అవుతాయని చెప్పాను కదా. లైక్ ఎలా అంటే నెట్వర్క్ డీమన్ ఎప్పుడు వర్క్ అవుతుంది, లైక్ డేటాను రిసీవ్ చేసుకోవడానికి, డేటాను సెండ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో. అదేవిధంగా నోటిఫికేషన్ డీమెను, బ్లూటూత్ డీమెను, ఇవన్నీ చెప్పాను కదా. ఇవన్నీ డీమెన్స్ 24 గంటలు వర్క్ చేస్తాయి. అవన్నీ మెయిన్ కోర్ అనమాట, కోర్ ప్రాసెసెస్, కోర్ డీమెన్స్ అనమాట. అవన్నీ నీకు కూడా లైవ్లో చూపిస్తాను చూడండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తాను. సో ఇక్కడ యాక్చువల్గా డీమెన్స్ అనేవి, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉండే డీమెన్స్ అనేవి ఎండింగ్లో డి అనే వాటితో ఎండ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ డి ఉంది కదా, ఇది ఆపరేటింగ్ సిస్టంలో అకౌంట్స్ అనే స్టాఫ్, అంటే యాజ్ పర్ హోటల్ అనాలజీ అకౌంట్స్ అనే స్టాఫ్ ఉంటాడు. వాడు లైక్ 24 గంటలు వర్క్ చేస్తూనే ఉంటాడు. లైక్ నేను ఒక యూజర్ అకౌంట్నే కదా, సో నేను ఇప్పుడు ఓపెన్లో ఉన్నాను, ఈ సిస్టమ్ని ఓపెన్ చేశాను, అందుకే దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూస్ఫుల్ అయిన నేను చెప్పిన డీమెన్స్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో డీమెన్ ఉంది. ఇప్పుడు నేను మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను కదా, ఇది రికార్డ్ చేస్తుంది కదా, ఆడియో డీమెన్ అనేది వర్క్ అవుతూ ఉంది. అలాగే చూడండి, ఇంకా చూపిస్తాను, బ్లూటూత్ అని చెప్పాను కదా, ఇది చూడండి బయోమెట్రిక్. నాది మ్యాక్ వాయిస్ కదా, యాపిల్ సిస్టమ్. సో యాపిల్కి టచ్ ఐడి ఉంటుంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. సో దానికి సంబంధించిన డీమెన్ వర్క్ అవుతుంది. ఇవి డీమెన్స్ అనేది డివైస్ డ్రైవర్స్ యూస్ చేసుకుని వర్క్ అవుతుంటాయి. అదేవిధంగా బయోమెట్రిక్, ఇది కూడా కైండ్ ఆఫ్ బయోమెట్రిక్కి సంబంధించింది. అదేవిధంగా చూడండి బ్లూటూత్కి సంబంధించిన డీమెన్ ఉంది. అలాగే ఇంకా చూపిస్తాను చూడండి, మెయిన్ అన్ని నెట్వర్క్కి సంబంధించిన డీమెన్ చూపిస్తాను చూడండి. నెట్వర్క్కి సంబంధించింది 24/7 వర్క్ అవుతుందని చెప్పాను కదా. నెట్వర్క్కు సంబంధించిన డీమెన్ వచ్చేసి ఇది చూడండి, లాంచ్ డీమెన్. ఇది ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటుంది. ఇదే కదా పేరెంట్ అనేది, సూపర్వైజర్ అన్ని యాప్స్కి. సో నెట్వర్క్కి సంబంధించిన డీమెన్ వచ్చేసి చూడండి, అది యాక్చువల్గా ఎన్ఎస్ యూఆర్ఎల్ స్టేషన్ డీమెన్. ఓకే, వీటిలో చాలా డీమెన్స్ ఉంటాయి. ఒకదాంతో పని అవ్వకపోతే లైక్ వాటిలోనే ఇంకో టైప్, ఐ మీన్ ఒకరిద్దరు ఇంకా ఎక్స్ట్రానే ఉండొచ్చు. ఓకే, మేబీ బికాస్ ఇట్ ఈస్ డూయింగ్ సపరేట్ డిఫరెంట్ పర్పస్ కోసం, ఇది డిఫరెంట్ పర్పస్ కోసం. నేను చెప్పాను కదా నోటిఫికేషన్ డీమన్ ఉంటుందని. చూడండి నోటిఫికేషన్ డీమన్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని 24 గంటలు వర్క్ చేస్తూనే ఉంటుంది సిస్టమ్ ఆన్ అయ్యేంత వరకు. అలాగే ఇంకా ఇది ప్యాకెట్స్ డి, అంటే ప్యాకెట్స్ సెండ్ రిసీవ్ చేసిన వాటిని పర్యవేక్షించడం కోసం, ఐ మీన్ వాటిని చూడడానికి కోసం వాడే డీమన్. ఇవన్నీ పవర్ డీమెన్. చూడండి ఎన్ని ఉన్నాయో, నేను చెప్పిన వాటికి వీటికి ఎప్పుడు టాలీ అవుతుందా చూడండి. అదేవిధంగా సెక్యూరిటీ డీమెన్, ఎప్పుడు సెక్యూరిటీ డీమెన్ వర్క్ అవుతూనే ఉంటుంది. సెక్యూరిటీ డీమెన్, ఇవన్నీ షేరింగ్ డీమెన్. 24/7 దీస్ థింగ్స్ ఆల్వేస్ వర్కింగ్. ఓకే, సో గైస్ యూ అండర్స్టాండ్ ఇట్ రైట్. సో నేను చెప్పిన దానికి ఇప్పుడు టాలీ అవుతుందా, ప్రాసెసెస్ అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ చూస్తుంది అనేసి, ఇదన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పాను ఓఎస్. సో ఈ డివైస్ డ్రైవర్స్ అన్నీ యూస్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టంలో, అంటే కెర్నల్, ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ ఉంటాయి, కెర్నల్లో డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. ఆ డివైస్ డ్రైవర్స్ ఎక్కడుంటాయి అంటే
చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది సిస్టమ్, యాక్చువల్గా సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది. ఈ లైబ్రరీలో ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్కి సంబంధించిన డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. అండర్ ఎక్స్టెన్షన్లో, ఎక్స్టెన్షన్ ఎందుకు చెప్తాను. ఎక్స్టెన్షన్ బేసికల్గా కెర్నెల్ అనేది ఒక బిగ్ ప్రోగ్రామ్ అనమాట. దాన్ని ఎక్స్టెండ్ చేసి మనకు అన్ని హార్డ్వేర్కి సంబంధించిన అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్ నీ సిస్టంలో, నీ ల్యాప్టాప్లో, నీ మొబైల్లో ఏదైతే కానీ దానికి సంబంధించిన అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ యొక్క డివైస్ డ్రైవర్స్ అన్నీ ఉంటాయి. అంటే డైరెక్ట్ హార్డ్వేర్తో మాట్లాడగలిగే సాఫ్ట్వేరు ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. డిస్ప్లే డ్రైవర్ అని చెప్పాను కదా ప్రీవియస్గా. చూడండి, ఇది డిస్ప్లే డ్రైవర్స్. ఇవన్నీ డిస్ప్లే డ్రైవర్స్. ఇప్పుడు మీరు చూస్తే ఈ స్క్రీన్ అంతా ఉంది. వీటిని డైరెక్ట్లీ హార్డ్వేర్ యూస్ చేసుకొని హార్డ్వేర్ కాంపోనెంట్స్ యొక్క సాఫ్ట్వేర్, వీటి యొక్క సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మనకి ఇదంతా కనపడుతుంది. అలాగే ఇంకా బ్లూటూత్ చెప్పాను కదా, బ్లూటూత్ యొక్క సాఫ్ట్వేరు, ఆడియో సాఫ్ట్వేర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆడియోకి సంబంధించింది. ఇంకా బ్యాక్ లైట్ అంటే తెలుసు కదా, మనం స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ పెంచేది, దానికి సంబంధించిన డివైస్ డ్రైవర్స్. ఇంకా చూడండి, ఇవన్నీ నేను చెప్పేది ప్రతిదీ ఒకటి నిజమే, ప్రతిదీ లైవ్లో. డిస్క్కి సంబంధించింది, డిస్ప్లేకి సంబంధించినవి. ఇంకా లైక్ సెన్సార్కి సంబంధించిన సెన్సార్కి సంబంధించిన సాఫ్ట్వేరు, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నాయి. నేను చెప్పిన దానికి ట్రావెల్ అవుతుందా? ఇంకా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా యూస్ఫుల్గా ఏమైనట్టున్నాయబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ డివైస్ డ్రైవర్సే. సారీ గైస్, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. అందుకే నేను ఇది కూడా మిస్ అవ్వద్దు అనేసి మళ్ళీ నేను చెప్పిన దానికి టాలీ అవ్వాలనే ఉద్దేశంతో మీకోసం మళ్ళీ అదే పనిగా చేశాను. చూడండి, యూఎస్బీకి సంబంధించింది. యూఎస్బీ పనిచేయాలంటే దానికి సంబంధించిన డివైస్ డ్రైవరు ఓఎస్ దగ్గర ఉండాలి. సో ఇవన్నీ కెర్నల్లో పార్ట్ అనమాట. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద కెర్నల్. ఓకే. అండ్ దెర్ ఆర్ సమ్ హార్డ్వేర్ కంపోనెంట్స్, కంట్రోలర్స్, ఇవన్నీ ఆ ఓఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ డివైస్ డ్రైవర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ లైబ్రరీలో చూసుకుంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సమ్ ఫ్రేమ్వర్క్స్ని కూడా యూజర్కి కావాల్సిన ఫ్రేమ్వర్క్స్ని కూడా ఈ ఓఎస్ ప్రొవైడ్ చేస్తుంది, ఈ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఓఎస్ ఇవన్నీ సంబంధించిన లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్, చార్ట్కి సంబంధించినవి, ఇలా కోర్ ఇమేజ్కి సంబంధించిన కోర్ డేటా, కోర్ బ్లూటూత్, ఆడియో, వీడియో, ప్రతిదీ కూడా ఎలా అంటే నేను ఇందాక డివైస్ డ్రైవర్స్ సాఫ్ట్వేర్ చూపించాను కదా, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ ఓఎస్ఏ యూజర్ యొక్క అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని కూడా ఒక సాఫ్ట్వేర్ లేయర్ అంటారు. ఆ డివైస్ డ్రైవర్స్ సాఫ్ట్వేర్ మీద వీటిని ఓఎస్ఏ ప్రొవైడ్ చేస్తుంది. వీటిని యూస్ చేసుకొని ఎండ్ యూజర్ అంటే లైక్ డెవలపర్, నా అలాంటి డెవలపర్స్ ఈ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసుకొని, లైబ్రరీస్ యూస్ చేసుకొని మేము కోడ్ రాస్తాం. ఓకే. ఆ విధంగా నేను రాసిన కోడ్ కూడా నేను ఓఎస్ యొక్క దాన్నే యూస్ చేశాను కాబట్టి అన్ని యాప్స్ కూడా ఈ ఓఎస్లో రన్ అవుతాయి డైరెక్ట్గా. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ వన్ టిల్ నౌ. ప్లీజ్ గైస్, హోప్ యూ గాట్ అండర్స్టాండ్ దిస్ వన్ ఎవ్రీథింగ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ give a word to your friends and families. I'll post one more interesting video